రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఢిల్లీ జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించారు. మోదీ గారు ముందుకు రావడం జరిగింది. కాబట్టి బీసీ బిడ్డలారా, ఎస్సీ వాళ్ళు మాట ఇవ్వకపోయినా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తోంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు. నెరవేర్చడానికి మనందరం సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గాంధీ గారు ఏ ఆశయంతో ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచనతో ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పట్టి విక్రమార్క ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహిస్తూ ఉంది. పోరుబాట నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కంకణబద్దులై ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, బీసీ రిజర్వేషన్లో ముస్లింలను తొలగిస్తేనే మేము మద్దతు ఇస్తామనేది బీజేపీ స్టాండ్ తీసుకుంది. దీన్ని ఎట్లా చూస్తారు? మేము క్యాస్ట్ సర్వే చేశాం. ఆ క్యాస్ట్ సర్వేలో నీ పేరేంటి, నీ కుటుంబం ఏంటి, నీ కుటుంబంలో సభ్యులు ఎంతమంది, నీ కులం ఏంటి అని అడుగుతాం. ఆ కులము షెడ్యూల్ కాస్ట్లో ఉంటే షెడ్యూల్ కాస్ట్లో చేరుస్తారు, షెడ్యూల్ ట్రైబ్లో ఉంటే షెడ్యూల్ ట్రైబ్లో చేరుస్తారు, బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లో చేరుస్తారు, అదర్ క్యాస్ట్లో ఉంటే అదర్ క్యాస్ట్లో చేరుస్తారు. ఈ క్యాస్ట్లన్నిటిపైన కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంతకుముందే జీవోలు ఇష్యూ చేశారు. మీరు చెప్పిన మీ కులము ఆ ప్రభుత్వాలు ఇచ్చిన జీవో ప్రకారం ఏ క్యాస్ట్లో ఉందో చూసి ఆ క్యాస్ట్లో యాడ్ చేస్తారు తప్ప ఏ మతంలో ఉన్నామని యాడ్ చేయాలి. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒకటి ఆలోచించారు. ఈ దేశంలో కులం అనేది పుట్టుకతోనే స్టాంప్ వేయబడుతుంది. కులంలో ఒక కులం నుంచి ఇంకో కులానికి మారటానికి అవకాశం లేదు. మతం ఒక మతం నుంచి ఇంకో మతం మారటానికి అవకాశం ఉంది. వర్గం అంటే క్లాస్, ఆర్థిక పరమైనటువంటి క్లాస్ ఒక వర్గం నుంచి ఇంకో వర్గాన్ని మారటానికి అవకాశం. కులం మాత్రం పుట్టుకతో వేసిన స్టాంపు చనిపోతే సమాధి దగ్గర దాకా కూడా అదే కొనసాగుతుంది. మార్పుకి అవకాశం. సో మేము ఎవరిది ఎక్కడ మార్చలేదు. కులగణన అట్లాగే ఇచ్చింది. ఇది ఆ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఇస్లాం కూడా పాటిస్తుంది. అది తెలంగాణలో కాదు, గుజరాత్లో కూడా అదే జరుగుతాం, రాజస్థాన్లో అలాగే ఉంది, మధ్యప్రదేశ్లో అలా ఉంది. వాళ్ళు కూడా దాన్నే పాటిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది అనేటటువంటి ధీమాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అటు అన్ని వర్గాల యొక్క డేటాను కలెక్ట్ చేసిన అనంతరమే ఈ యొక్క రిజర్వేషన్ను ఖరారు చేస్తున్నాం. అంతేకాకుండా ముస్లింలు బీసీల్లోనే మొదటి నుంచి ఉన్నారు కాబట్టి వారిని కలిపేటటువంటి నిర్ణయం తీసుకున్నామనేది కూడా చెప్తున్నటువంటి మాటగా ఉంది.